నీ ప్రార్థన దేవుని దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉంటుంది? తగ్గింపు కలిగిన ప్రార్థన చేస్తున్నావా? హెచ్చింపుతో కూడినటువంటి ప్రార్థన చేస్తున్నావా? పరిసయ్యుడు, సుంకరి అని ఇద్దరు వ్యక్తులున్నారు. పరిసయ్యుడు తాను దేవుని దగ్గరకు వచ్చి తాను చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే, ఎదుటి వ్యక్తులతో తను తాను పోల్చుకుని తన యొక్క స్థితిని బట్టి గర్వంతో నేను ఇలా ఉన్నవాడిని కదా అని తను తను హెచ్చించుకునే స్థితిలో తన యొక్క ప్రార్థన దేవునికి చెప్తున్నాడు. అయితే అదే పరిస్థితిలో ఉన్నటువంటి సుంకరి ఏ రకంగా ప్రార్థన చేస్తున్నాడంటే, ఎంతో తగ్గించుకుని ఆకాశం వైపు కూడా కన్నులెత్తి చూడ్డానికి నా ధైర్యము చాలట్లేదు అని తనకున్నటువంటి స్థితిని తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నాడు. అయితే దేవుడు ఎవరి ప్రార్థన అంగీకరించాడు అంటే, ఎవరైతే తను తాను హెచ్చించుకుని ప్రార్థన చేస్తారో వారి యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించడు. కానీ తను తాను తగ్గించుకుని దీన మనస్సుతో ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తారో తప్పనిసరిగా ప్రార్థనకు జవాబును పొందుకుంటారు అనే విషయాన్ని మర్చిపోకండి.